హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు రెసిపీ బ్యాల్ సాంబార్ ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం రండి. అది మా కర్ణాటక స్టైల్లో. ముందుగా ఒక కప్ అన్ని బ్యాల్ తీసుకోండి. అవి నీట్గా వాష్ చేసి కుక్కర్లోకి వేయండి. దాని తర్వాత ఒక ఉర్లగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి నీట్గా వాష్ చేసి కుక్కర్లోకి వేసేయండి. 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి అవి కుక్కర్లోకి వేసుకొని ఒక తెల్లగడ్డ తీసుకొని ఒలిచి నీట్గా కుక్కర్లోకి వేయండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి దాంట్లోకి మనకి జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి. ఒకవేళ బ్యాల్ ఏమన్నా 1 కప్ తీసుకుంటే వాటరు దానికి డబల్ పోసి బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మనకి రుచికి సరిపడే అంటే మన టేస్ట్‌కి సరిపడేంత సాల్ట్ వేసి ఇంకా కుక్కర్ ముచ్చలో మూయండి. 3 విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. దానికి మనం పప్పు గుత్తి తీసుకొని రాకున్నా పర్లేదు. జస్ట్ గ గంటితోనే అట్లా కలపండి. నీట్‌గా నున్నగా అయితది. దాని తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్ తిరగబాత ఏయడమే. ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాసులు వేసి దాంట్లోకే కొంచెం కరివేపాకు, అలాగే ఒక గడ్డ ఆనియన్ వేసి బాగా కలిపెట్టండి. అవి ఫ్రై అయిన తర్వాత అంటే గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనము ఉజ్జి పెట్టుకున్నాం కదా బ్యాల్‌లో, దాన్నెత్తి పోయండి. పోసి కావాలంటే మీకు కొన్ని వాటర్ వేసుకొని నీట్‌గా కలపండి. అంతే, సింపుల్‌గా అండ్ టేస్టీగా బ్యాల్ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ చేసుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.